ఒక 2 months బ్యాక్ ఒక పేషెంట్ ఆవిడకి సుమారు ఒక 45-50 ఆ ఏజ్ లో ఉంటారు. మేడం చెప్పండి ఏంటి ఇబ్బంది, ఏమైంది? సడన్ గా ఏడ్ చేశారు. వెనకాల నుంచి వాళ్ళ హస్బెండ్ వచ్చారు లోపలికి. ఒక షాకింగ్. పుట్టుకతోనే ఆవిడకి ఏమీ మాట రాదు, ఏమీ వినపడదు. నమస్తే, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈరోజు ఈ వీడియో చెప్పాలనుకున్న దానికి రీజన్ ఒక మంచి హ్యాపీ మెమరబుల్ మూమెంట్ షేర్ చేసుకుందామని చేయబోతున్నాను. అదేంటి అంటే ఒక 2 months బ్యాక్ మండే రోజు ఓపీ ఉంది. మండే రోజు ఓపీ అంటే కొంచెం బిజీగా ఉంటుంది. సో ఆ రోజు ఓపీ చూస్తున్నప్పుడు మధ్యలో ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడకి సుమారు ఒక 45-50 ఆ ఏజ్ లో ఉంటారు. ఆవిడ ఒక్కళ్ళే వచ్చి కూర్చున్నారు అండ్ వాళ్ళందరూ బయట కూర్చున్నారు. ఈవిడ లోపలికి వచ్చేసరికి కూర్చున్నారు. కూర్చోగానే పక్కన మేడం చెప్పండి ఏంటి ఇబ్బంది, ఏమైంది అని అడిగితే సడన్ గా ఏడ్ చేశారు. అంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి. కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. నాకేం అర్థం కాలేదు. అసలు ఏంటి, ఏమన్నా నొప్పితో ఇబ్బంది పడుతున్నారేమో, చెప్పడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమో అనుకుని ఆ మూడ్లో మళ్ళీ ఇంకొక 2-3 సార్లు అడిగాను. ఏం కాదు, ఏమైంది చెప్పండి, ఇబ్బంది ఏం లేదు, నా టైం ఉంది, నెమ్మదిగా చూసే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు, మిగతా వాళ్ళు వెయిట్ చేస్తారు చెప్పండి అని మాట్లాడుతూ ఉన్నాను. ఇలా ఒక 2-3 minutes జరిగింది. అప్పుడు వెనకాల నుంచి డోర్లోంచి వాళ్ళ హస్బెండ్ వచ్చారు లోపలికి. ఫాస్ట్గా కొంచెం ఏదో ఎక్కడికి వెళ్ళారు, సడన్గా వచ్చారు. వచ్చి కూర్చున్నారు. కూర్చుని చెప్పగానే ఈవిడ ఏడుస్తున్నారు. ఈ లోపు హస్బెండ్ ఏమో ఆయన వచ్చి మాట్లాడేసరికి ఒక షాకింగ్ విషయం చెప్పారు. ఏంటి అంటే, సార్ ఈవిడ మా వైఫ్, పుట్టుకతోనే ఆవిడకి ఏమీ మాట రాదు, ఏమీ వినపడదు. సో అలా అనగానే నాకు ఏమి అర్థం కాలేదు. ఇంతసేపటి నుంచి ఈవిని అడుగుతున్నాను, అయ్యో ఈ విషయం తెలియక అడుగుతున్నాను, ఆవిడే చెప్పలేకపోతున్నారు ఏంటా అనుకున్నాను. తర్వాత వాళ్ళ హస్బెండ్ చెప్పింది ఏంటి అంటే, సుమారు ఒక 8-10 months నుంచి సివియర్ బ్యాక్ పెయిన్ నుంచి కాలంతా లాగుతోంది అని. అప్పుడు ఆవిడ్ని కూడా ఇలాగే అడిగారు. అంటే సైగల్ చేసి అడిగితే ఆవిడ కూడా సైగల్తో చెప్తున్నారు అనమాట. సో పెయిన్ అంతా ఇక్కడ నుంచి ఇలా ఉంది, ఇక్కడ నుంచి ఒక సైడ్ కాలంతా రుద్దుతున్నారు. సో ఈ కాలంతా నొప్పి వస్తుంది అని అర్థం అవుతుంది క్లియర్గా. అప్పుడు అర్థమైంది నాకు. ఓకే, ఇక్కడ నడుము నొప్పి వస్తుంది, అక్కడి నుంచి కాలంతా లాగుతోంది, ఇబ్బంది ఉంది అని. సో అదంతా అయిన తర్వాత ఎంఆర్ఐ అది తీసాము. ఎంఆర్ఐ ఎక్స్రేలో కొంచెం ఇబ్బంది ఎక్కువగానే ఉంది. స్పాండైలో లిస్థిసిస్ అంటాం, అంటే వెన్నెముక ఒకదాని మీద ఒకటి జారడం. సో అది జారిపోయి నరాన్ని నొక్కుంటోంది. అదంతా పాపం ఆవిడ ఎక్స్ప్రెస్ చేయడానికే చాలా ఇబ్బంది పడి ఉంటారు. అదంతా చూసిన తర్వాత ఆవిడకి సర్జరీ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుంచి కూడా కాదు, లోకల్ ఎయిడ్స్ కూడా కాదు, తిరుపతి నుంచి వచ్చారు. ఇక్కడ చేయించుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. సో 2 months తర్వాత ఫాలోఅప్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ ఈసారి ఇద్దరు కలిసి వచ్చినప్పుడు చాలా నవ్వుతూ వచ్చారు. అర్థమైంది, ఓకే ఈవిడ కంప్లీట్గా పెయిన్ తగ్గింది అని. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే కంప్లీట్ డెఫ్ డంబు అంటే ఎలా చెప్పాలి తెలియదు, ఎలా మాట్లాడాలి తెలియదు. ప్లస్ అర్థం చేసుకునే వాళ్ళకు కూడా ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. కానీ ఒక అండర్స్టాండింగ్ హస్బెండ్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య మాత్రం కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ ఉండింది. అందుకనే ఇన్నాళ్ళు దేవర్ టుగెదర్ అనిపించింది. వెరీ హ్యాపీ కపుల్, వెరీ అండర్స్టాండింగ్ కపుల్ అనమాట. సో ఆయన ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఆవిడంతా నవ్వుకుంటూ వచ్చింది. అండ్ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఒకసారి ఏమన్నా చెప్పగలుగుతారా? నాకు ఇది కొత్తగా ఉంది. నేను ఎప్పుడు ఎవరికి ఇంత 100% డెఫెండమ్, ఇప్పటిదాకా నేను ఎవరికి సర్జరీ చేయలేదు. ఆ విషయంలో ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఒకసారి మీ సైగల్తో అన్నా మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? మంచి మోటివేషనల్గా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమన్నా చేస్తారా అంటే, తప్పకుండా చేస్తామన్నారు. చాలా సంతోషిస్తూ ఆనందంగా, సార్ చూపించండి, నేను చెప్తాను, నేను చేస్తాను అన్నట్టు. సో అదే హస్బెండ్ నాకు కమ్యూనికేట్ చేశారు. ఆవిడ అడిగినప్పుడు సర్జరీ ముందు మొత్తం అంతా నొప్పి వచ్చేది, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేవి, ఎవరికి చెప్పాలో తెలియదు, రాత్రంతా నిద్ర కూడా ఉండేది కాదు, ఇలాంటి సైకిల్ అన్నీ కూడా చేసేవాళ్ళు. అవన్నీ కూడా చెప్పారు. సరే, అప్పుడు నాకు 2 పిల్లలు, వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. నన్ను అలా చూసి వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏడ్చే సిచ్యువేషన్ వచ్చేది అని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే, నవ్వుకున్నారు, దండాలు పెట్టారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, థమ్స్అప్లు చూపించారు, ఒకటంటే 2 చూపించారు. నేను ఇలా ఎలా ఉంది, బాగుందా అని ఒకటి ఇలా చూపించాను అంటే ఆవిడ వెంటనే మళ్ళీ 2 చూపించి నవ్వుతూ ఇలా అన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలా ఒక్కసారి అలా అనిపించినప్పుడు ఎస్, ఓకే, దిస్ ఈస్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఫర్ మీ అని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సో ఇలాంటి కండిషన్స్ని ఉన్న వాళ్ళకు కూడా లోపల చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి కనుక కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగి దాన్ని ట్రీట్ చేయగలిగితే మిగతా వాళ్ళలాగా వీళ్ళ లైఫ్ కూడా నార్మల్గా హ్యాపీగా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ.